పవన్ కళ్యాణ్ గారికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కొత్తగా వచ్చిందని చెప్పేసి ఫ్యాన్స్లో ఆనందోత్సాహాలు మరీ అంబరన్ అంటేసే స్థాయికి వచ్చేసాయి. కాకపోతే కొంతమంది పడని వర్గాలు లేకపోతే తెలుసో తెలియకో నిజమో అబద్ధమో మనకు తెలియదు, కానీ మోస్ట్లీ పబ్లిక్ డొమైన్స్లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది వైసీపీ వాళ్ళు కావాలనే క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ అకౌంట్, కానీ వీళ్ళే ఆనందంగా అనవసరంగా ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నాయి. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఎలుగెత్తో ఎదిరించో ఇంకేదో చెయ్యని చెప్పి జై హిందూ అని ఇంతకుముందు ఒక అకౌంట్ ఉండింది. దానికి బ్లూ టిక్ కూడా ఉంటుంది ట్విట్టర్లో, ఇన్స్టాలో కూడా ఉంది, బ్లూ టిక్ కూడా ఉంది. అందులో ఆయన మొన్నటి వరకు కూడా బ్రో సినిమా వరకు కూడా పోస్టర్లు పట్టాయి. మేబీ అభిమానులైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఆయన పెట్టుకోవచ్చు, మనకు తెలియదు. ఆఫీస్ తరఫున కూడా దాని ఒక టీం ఉంటుంది కదా, ఆ టీం తరఫున చేసి ఉండవచ్చు మేబీ. అండ్ బట్ అఫీషియల్గా అయితే అందరికి తెలిసింది ట్విట్టర్ అకౌంట్, అందరు ఆథరైజ్డ్ లాగా, అంటే అన్నీ పెట్టుకునేవి. సో ఇట్లా ఉన్నప్పుడు రీసెంట్లీ ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేశారు అని చెప్పేసి. అయితే ఆ పాత అకౌంట్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పేసి ఇదే ఫస్ట్ టైం ఈయన ఇన్స్టాలోకి వచ్చాడని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన వార్త. ఆ పాత అకౌంట్లో ఏవైతే అక్షరాలు ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ దీంట్లో కూడా ఉన్నాయి. సో దాన్ని బట్టి వీళ్ళు ఏమంటున్నారంటే అది కాదు, అది ఎవడో కావాలని క్రియేట్ చేశారని కొంతమంది వాదిస్తుంటే, ఇక్కడ తెర మీదకి వచ్చిన కొత్త వాదన ఏంటంటే వైసీపీ వాళ్ళే కావాలని పవన్ కళ్యాణ్ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేశారని. కొంచెం భారీ చేరికలు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన డ్యామేజ్ చేసేలాగా తీవ్రమైన పోస్టులు వేసేసి చేస్తారని చెప్పేసి ఒక న్యూస్ వస్తుంది. మరి వీళ్ళ అమాయకులా, లేకపోతే నిజంగా అది వాళ్ళ అకౌంటేనా, లేకపోతే ఇది ఏమైనా జరుగుద్దా? దీని గురించి చెప్పండి. ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేశారు అనేది వాళ్ళ టీం తరఫున చెబుతున్నట్లు వార్త. సో ఆ విధంగానే చూస్తే పవన్ కళ్యాణ్ ఈరోజు నిద్ర లేచాడా అని ప్రశ్న ముందుకు వస్తుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఎప్పటిదో, ఈనాటిది కాదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లు ఎప్పటి నుంచో ఉండాలి. సో ఆల్రెడీ ఉన్నా కూడా వేరే ట్యాగ్తో మళ్ళీ వస్తున్నాడు అనేది క్లారిటీ రావాలి ఒకటి. ఒకవేళ ఎందుకంటే ఇలాంటి సెలబ్రిటీసు, సినిమా సెలబ్రిటీసు, చాలా పొలిటికల్ సెలబ్రిటీసు, రకరకాలుగా సెలబ్రిటీస్ పేరు మీద ఫ్యాన్సే, ఎందుకంటే ఫాలోయింగ్స్ ఉంటుంది, ఫ్లోటింగ్ ఉంటుంది, వాళ్ళు ఫేమస్ అవుతారు, లేదా దానివల్ల ఏదైనా రూపాయి ఆదాయం వస్తే వీళ్ళే గెయిన్ చేయడానికి, పైగా సినిమా మా సార్ని బాగా ఎలివేట్ చేయాలన్న కోరిక వాళ్ళ కోరిక ఉంటుంది. కొందరు ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ కానీ హీరోల పేరు మీద, మన ఇక్కడ విజయ్ దేవరకొండ వాళ్ళ పేరు మీద కూడా అకౌంట్స్ మెయింటైన్ చేయడం, కొందరు తెలియని అమాయక మహిళలు విజయ్ దేవరకొండ నాతో మాట్లాడుతున్నాడు అనుకోవడాలు, అవి అలా క్రియేట్ చేసి అలా ఫీల్ చేసేసి వాళ్ళని ట్రాప్లో చేసిన సంఘటనలు అంటే విజయ్ దేవరకొండ ఏం కాదు, చాలామంది జరుగుతుంటుంది. అసలు అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఆల్రెడీ ఉన్న అకౌంట్స్ వాళ్ళయా కావా, అఫీషియలా అన్అఫీషియలా, వేరే వాళ్ళయ్యా అనేది క్లారిటీ రావాల్సింది. ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు సరే ఫాలో అయ్యి చూసి వదిలేసే వాళ్ళతో ఏ సంబంధం లేదు, ఏ ప్రమాదం లేదు. ఎప్పుడైతే వాళ్ళయ్యే అని అనుకొని భావోద్వేగాలకు కానీ ఇలా హీరోల పేరు మీద అమ్మాయిలు ట్రాప్లోకి వెళ్ళినప్పుడే ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ హీరోలు అలా అమ్మాయిలు ప్రమాదం అనేది వేరే అంశం అయినప్పటికీ ఇక్కడ రాజకీయ నేపథ్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అది అఫీషియల్ అయినట్టు ఇప్పుడు మీరు విన్న వార్త ప్రకారం కూడా అది ఒకవేళ వైఎస్ఆర్పీ పార్టీ తరపునే వాళ్ళు క్రియేట్ చేసి ఫాలోవర్స్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ పోస్టులు పెట్టడం, లేదా పవన్ కళ్యాణే పోస్ట్ చేస్తున్నాడు అన్మెచ్యూరిటీ పోస్టులు, అంటే ఏదన్నా వివాదాస్పద వాక్యాలు ఆయన పోస్ట్ చేస్తుంటే వాళ్ళని పోస్ట్ చేస్తే రాజకీయ అసమతుల్యతం కదా, సమాజంలో శాంతి భద్రత దెబ్బతీస్తుంటాయి. సో ఈ ప్రమాదం కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఇది వాళ్ళ అఫీషియలా అన్అఫీషియల్ అని మళ్ళీ వాళ్ళు ముందుకు వచ్చి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటివరకు వచ్చిన వాళ్ళంతా అన్సబ్స్క్రైబ్ అయిపోయి కొత్త చేరికలు ఎంతవరకు వచ్చారో అంతవరకే ఆగిపోతే సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే అది ఒఫీషియల్ అకౌంట్ అంటే ఇప్పుడు పాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో మనం ఆ బ్లూ టిక్ చూసేదో అందులో ఉన్న పదాలన్నీ ఇందులో ఉన్నాయి. ఒకవేళ అది కూడా పవన్ కళ్యాణ్ గారిదే అనుకుంటే ఇది నమ్మొచ్చు. కాకపోతే ఇక్కడ న్యూస్ ఏమొస్తుంది అని ఇప్పటివరకు ఎప్పుడు వాడలేదు, ఇదే కొత్తది అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఏమైనా ఛాన్స్లు ఉంటాయేమో అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? మీరు చెప్తున్న ప్రకారం చూస్తే నాకేంటంటే ఈ రెండు విషయాలు చెప్పాల్సి ఉంటున్నాను. ఒకటి, ఆల్రెడీ ఉన్న అకౌంట్ ఉన్నాయి, రెండో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారంటే ఈ కమ్యూనిటీ గైడ్లైన్ ఆల్రెడీ ఉన్న అకౌంట్కి ఏమైనా ఉందా? మనకు తెలుసు సోషల్ మీడియాలో చట్టాలు అమల్లోకి వచ్చాక కమ్యూనిటీ గైడ్లైన్స్ అని ఉంటుంది. బ్లూటిక్ వచ్చిన ఉన్న కూడా కమ్యూనిటీ గైడ్లైన్ నోటీసులు ఉండి ఉంటాయి. మన బ్లూటిక్ బయటికి కనిపించినా లోపల ఉండి ఉంటాయి.
వాటి మీద ఏమైనా కమ్యూనిటీ గైడ్ లైన్ కానీ పడి ఉండవచ్చా, స్ట్రైకులు ఉండొచ్చు, మనకు తెలుసు అట్లాంటి ఉంటే అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దానికోసం ప్యారలల్గా సమాంతరంగా ఇది ఆల్రెడీ క్రియేట్ చేసి దీన్ని కూడా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక కారణం. లేదు వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారనేది ఒకటి. లేదు మీరు అన్నట్టు ఎవరో వైసీపీ కానీ ఇంకా సమ్మన్ X1 కానీ చేశారా అనేది క్లారిటీ రావాలి. ఆల్రెడీ ఉన్నాక మళ్ళీ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఒకటి. ఇంకొకటి మీరు చెప్పినటువంటి ఆల్రెడీ ఫాలోవర్గా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు వెనక్కి రావడం అంటే ఎలా ఉంటుందంటే, సహజంగా ఈ అంతర్జాలం గూగుల్ ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత విజ్ఞానాన్ని పొందేవాళ్ళు ఎంతమంది ఉన్నారో విజ్ఞానం కోసం అన్వేషిస్తానికి బ్రెయిన్ ఓపెన్ చేసించే ఆలోచించే తత్వాన్ని కోల్పోతున్నారు. అంటే వాళ్ళ బ్రెయిన్ పనిచేయట్లేదని చెప్పాలి. సో ముఖ్యంగా ఇలాంటి ఆవేశపరులైనటువంటి విషయంలో వాళ్ళు బ్లైండ్గా ఉంటారు, ఎక్కువ ఆలోచించరు. ఆడ కనిపించింది టిక్ కొడతారు, ఆడ కనిపించింది లైక్ కొడతారు, అంతే. వాళ్ళు అంతకు మించి విశ్లేషణ చేసుకునే బ్రెయిన్ ఓపెన్ అవ్వదు. సో అలాంటి సందర్భంలో వీళ్ళు మళ్ళీ అన్స్క్రైబ్ చేసుకుంటారని మనం అనుకోలేము. దేవుడి దయ వల్ల ఇప్పటివరకు అందులో ఎలాంటి పోస్టులు పడలా. సో వాళ్ళు కూడా ఎదురు చూస్తుండొచ్చు. ఇప్పుడు అందులో వేయాలంటే నిన్న రిలీజ్ అయిన బ్రో పోస్టర్లు వచ్చాయి, ఎందుకంటే ఆ పాత దాంట్లో ఉన్నాయి. అండ్ సహజంగా ఆ పేజీ క్రియేట్ కాగానే ఫ్లో రావాలనే ఉద్దేశంతో వాళ్ళ సినిమా పోస్టులు అయ్యో ఇప్పటికే 6-7 లక్షల చేరికలు వచ్చేసాయి. ఇంకా 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 అవుతున్నాయి. అంటే గంటకి వేలకు పెరిగిపోతున్నారు. సో ఆ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరో 1 మిలియన్ 2 మిలియన్ అయ్యే వరకు ఆగి ఆ టైంలో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే ఎలా అని చెప్పేసి, సో ఈ లోపే వీళ్ళు కూడా కొన్ని రోజులు ఆగవచ్చు కదా, ఇప్పుడే చేరడం ఎందుకు? మేబీ కొంతవరకు చేరుతారు. కొంతమంది ఆలోచన పరులు కొంచెం వెయిట్ చేస్తారు. ఇంకొకరు ఇంకా ఆలోచన పరులు ఏం చేస్తారంటే సబ్స్క్రైబర్ కారు ఓర్ ఫాలో కూడా గారు స్క్రోలింగ్లో చూస్తూ వదిలేస్తారు. అది బెటర్ అంటున్నాను నేను. అలాంటి వాళ్ళు రాజకీయాల వివాదాలు దీన్ని మనం అనవసరంగా వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అనవసరంగా దాన్ని ఫాలో అయ్యారు అనుకోండి. ఇప్పుడు ఆ అకౌంట్ని ఎవరైనా ఫాలో అయ్యారే అనుకోండి, అన్ని ఫాలో అయ్యే వాళ్ళు అన్ఫాలో చేస్తే మనకి ఈ ఏమొచ్చేవి కాదు. ఎవరైనా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే వీళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ నెగిటివ్స్ అన్నీ వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ పవన్ కళ్యాణ్ గారు ఇది మన అకౌంటే, నేనే చేపిస్తున్నాను, మీరు దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పితే వీళ్ళు జాయిన్ అయితే అనుకోవచ్చు. వాస్తవానికి చెప్పనంత వరకు మాత్రం ఇది ఫేక్ అకౌంటే. వాస్తవానికి ఇట్లాంటి సెలబ్రిటీస్ అకౌంట్ ఫేకా లేదంటే ఎవరైనా క్రియేట్ చేశారా అనేది తెలుసుకోవాలంటే వాళ్ళ వ్యక్తిగత అప్డేట్స్ పెడుతున్నప్పుడు ఫోటోలతో అంటే ఆల్రెడీ వచ్చి నెట్లో వచ్చి డౌన్లోడ్ చేసుకుని వేల వారు మెయింటైన్ చేయడం ఒక రకంగా ఉంటుంది. అవును, ఓన్ ఫోటోలు పెట్టినప్పుడు ఓన్ అకౌంట్ వెళ్ళినప్పుడు ఓన్ ఫోటోలు వ్యవహారాలు వేరే ఉంటాయి. సో ఇది క్లారిటీ ఉంటుంది. సో ఈ పవన్ కళ్యాణ్ గారు రేపు ఈ అకౌంట్లో కూడా 2 పోస్టులు వచ్చేస్తే ఓన్ అకౌంటా వాళ్ళు అఫీషియల్గా చేస్తున్నారా అసలు ఏం చేస్తున్నారో క్లారిటీ వస్తుంది. ఏది చేసినా కూడా ఈ సోషల్ మీడియాని పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు ఎవరైనా కూడా సోషల్ మీడియా సమాజానికి ఉపయోగపడేది. వాళ్ళు మంచి ఉపయోగిస్తూ మంచి పదాలు వాడుతూ మంచి పోస్టులు చేస్తూ ప్రజల్లో ఆలోచింపచేసేలా ఉండాలి, కానీ ఆలోచన సృష్టించేలా ఉండకూడదు, అలా ఉండకూడదని కోరుకుందాం. సో ఇక నా అభిప్రాయం ఏంటంటే ఇది ఒకవేళ ఫేక్ అకౌంట్ అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళంతా అన్ఫాలో అయిపోయి అండ్ కొత్త వాళ్ళు ఫాలో అవ్వకుండా ఉంటే ఆయన ఒక పదం చెప్పినప్పుడు ఇది మనదే అంటే అప్పుడు అందరూ ఫాలో అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు, ఇది మన కుటుంబం లాగా ఉండొచ్చు. సో అప్పటి వరకు అంటే అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు ఆగండి, అప్పుడే ఎందుకు ఈ చేరికలు అని చెప్పేసి నా అభిప్రాయం అంతే. ఓకే, మేబీ మీరు అన్నది కూడా వాస్తవానికి అసలు ఎలాంటి పోస్ట్ పెట్టకుండా ముందే ఇట్లా ఎగబడి ఫాలో అవుతున్నారంటే మనం ఆలోచించవచ్చు. వాళ్ళ బ్రెయిన్ ఆఫ్ కండిషన్ అంతా కూడా అనాలోచితంగా ఉంది. జనరల్గా ఏదో సినిమా థియేటర్ షో కాకముందే గేట్ కాడ ఎదురు చూస్తున్నట్టుగా, షాపింగ్ మాల్లో ఏదో 10 రూపాయలకి బిర్యానీ అన్నప్పుడు 100,000 మంది ఎగబడుతున్నట్టుగా, ఈ జాతర మాదిరిగా ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ కూడా ఈ వరవడి ఇలాంటి సాంప్రదాయాన్ని కొంచెం కస్టడీగా పెట్టుకొని నిజంగా పోస్టుల ప్రకారం చూస్తే అది నిజమా కాదని తెలుసుకొని ఉంటే ఏ కన్ఫ్యూజ్ ఉండదు. సరే, ఇంకొకటి ఇట్లా ఈ ఫేక్ అకౌంట్లు అవి వచ్చినప్పుడు సైబర్ నేరగాళ్ళు ఫాలోయింగ్ కొడితే దాంట్లో ఏమన్నా లింకులు వచ్చాయనుకోండి, అంటే ఏమో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా లింక్ పంపారేమో అని చెప్పి వీళ్ళకి తనలోకి వెళ్ళి డబ్బులన్నీ పోవడం ఇట్లాంటివి కూడా అవుతాయి కదా. మీరు అన్న అవకాశం ఉంది. ఎందుకంటే సైబర్ నేరగారు ఎప్పుడు కూడా ఏది ట్రెండింగ్లో ఉందో, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ బ్యాడ్ చేయడమే కాదు,
సడన్గా ఒకవేళ ఏదైనా లింక్ వేస్తే మీకు తెలుసా సైబర్ నేరగారు ఫస్ట్ ఏంటంటే ఏది ట్రెండింగ్ ఉంది, ఏది నడుస్తుంది. ఇప్పుడు గ్యాస్కి అప్లై చేయండి అన్నారు, ఏదైనా వచ్చింది అనుకోండి, గ్యాస్ అప్లై చేయడానికి ఒక లింకు వైరల్ చేస్తుంటారు. లేదా ఓటర్ కార్డ్ ఐడి అప్డేట్, మన ప్రభుత్వం శ్రద్ధగా ఓటర్ కార్డు అప్డేట్ చేసుకోండి అని అంటుంది. కానీ వాళ్ళు అదే పదాల మీద వీళ్ళు సైబర్ నేరగారు ఎంటర్ అవుతూ ఉంటారు. మా మోడీ కనుక ఫలానా దానికి మోడీకి ఓటేయండి అని కానీ ఇంకోసారి వాడు క్రియేట్ చేసి సైబర్ నేరగారు ఇలాంటి లింకులు, అంటే ఏదైతే సినిమా తారలు సినిమా పేరు మీద ట్రెండింగ్ ఉన్నటువంటి వర్డ్స్ను వాళ్ళు తీసుకొని చేసే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ నాకు పంపించాడు, లేదా మోడీ నాకు పంపించాడు, నేను గవర్నమెంట్కి అప్లై చేస్తున్నాను, వాళ్ళ నంబర్ సార్. ఎందుకంటే మిగతా పార్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇస్తే జనాలు వస్తారు, వీళ్ళ సొంత డబ్బులు వేసుకునే వాళ్ళు కాబట్టి ఏమో మా అన్న ఏదన్నా ఫండ్స్ కోసం పెట్టాడేమో, లేకపోతే ఇంకేమో ఏదో అనుకుని ఒకసారి అయితే చూడడానికి ఆసక్తికరంగా, ఇంటర్నేషనల్ వైజ్ గా ఎన్ఆర్ఐలు కూడా మోసపోతారు. ఆసక్తికరంగా ఒకసారి క్లిక్ చేసి చూద్దాం అనుకుంటాడు, అంతే. కానీ ఆ లోపల డేటా లాగా వెళ్ళిపోతుంది. లేదు ఇంకేదైనా వాళ్ళ దాంట్లో ఏదైనా అసభ్యకరమైన పోస్టులు వస్తాయి. కొంతమంది మనకు తెలుసు ఫేస్బుక్లో మన అకౌంట్ లేడీస్ కూడా ఉంటారు, అభ్యంతరమైన పోస్టులు పెట్టడం కూడా జరుగుతుంటే అప్పుడు అకౌంట్ కూడా పోయే ప్రమాదం ఉంది. సో ఇది నిజంగా పవన్ కళ్యాణ్ అయితే ఏ బాధ లేదు. ఒకవేళ లేదా రాజకీయంగా కుట్ర కోణంలో వేరాలు చేసిన, వేరే ఎవరైనా చేస్తే లేదు ఏదైనా సైబర్ నేరగాళ్ళు ఇది క్రియేట్ చేసినా చెక్ చేసుకొని నిజంగా అయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇవన్నీ కూడా నిజం కాదు, ఫేక్ అన్నప్పుడు అది ఉన్న బలంగా దాన్ని అన్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ అకౌంట్ అన్ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఆల్రెడీ ఉన్నటువంటి అకౌంట్, అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంటే కాదు, అసలు ఎందుకు వచ్చిన ఫోన్ డివిస్లో ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయినా అసలు ఎందుకు వచ్చిన గొడవ ఇన్స్టా? ఎట్టా ఆయన ట్విట్టర్లో ఉన్నాడు కదా, అది ఫాలో అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇన్స్టా ఫాలో అయితే అవ్వకపోతే ఏమైంది? మేబీ రీల్స్ రూపంలో ఎక్కువ వ్యూస్ చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఎలా సరే ఏదన్నా అది వాళ్ళు క్లారిటీ ఇస్తే కానీ వీళ్ళు ముందుకెళ్తే సేఫ్టీగా ఉంటుంది. లేనప్పుడు మళ్ళీ ప్రమాదంలో ఉన్నట్టు లేదా ప్రశ్నార్థంగా మనం భావించవచ్చు.